వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రహీం గారు నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు, ఈరోజు మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక దిగ్భ్రాంతి వార్తతోనే మొదలు పెట్టబోతున్నాం. ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి మరణం అనేది ఒక రంగా అజిత్ దాదాని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు అక్కడ ఆయన కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి. ఆయన ఒకసారిగా ఈ విధంగా హెలికాప్టర్ క్రాష్తో మరణించడం అనేది నిన్న దాదాపుగా ఇదే సమయం అటు ఇటుగా 8:45 నిమిషంలో జరిగినటువంటి వార్త ఒకసారిగా దేశ రాజకీయాల్లో దిగ్భ్రాంతి గురి చేసేటువంటి వార్త అనుకోవాలి. ఇలా ఎంతోమంది మహానేతలు, రాజకీయ నాయకులు ఈ విధంగా అప్పుడు ఇలాంటి సంఘటన జరగడం అనేది ఒక దేశ రాజకీయాల్లో ఒక దిగ్భ్రాంతి కలిగించే విషయాలే. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే జరిగినటువంటి విషయం లోపం ఏదైతే ఉందో అక్కడ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అయినప్పటికీ కూడా దీంట్లో కూడా అనుమానపు బీజాలు లేవనెత్తడానికి కొంత ప్రతిపక్షాలు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఓవరాల్ చూస్తుంటే మమతా బెనర్జీ కానివ్వండి, ఇంకొక ఎవరో ఠాకరే అనే ఒక అతను కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ తెర ముందుకు లేనిపోయినటువంటి అనుమానాలు, బీజాలు వేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టేనా? ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏదైనా జరగవచ్చు అంటారా? ఏమంటారు మీ విశ్లేషణ దీని గురించి? రహీం గారు, మీకు మెగా టీవీ 9 ప్రేక్షకులు, మెగా 9 ప్రేక్షకులు నమస్కారం. ఇది వరకు శవాల మీద పేలాలి రాజకీయాలు అంటున్నాం. రాజకీయాలు దారి రాజకీయాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఏది పడితే అది మాట్లాడతామని సరైనది కాదు. ముఖ్యంగా అజిత్ పవార్ మృతికి మనందరం సంతాపం వ్యక్తం చేయాలి. ఈ టైంకి మనం మాట్లాడుకుంటున్నాం, అప్పటికి ఆయన విమానం కూడా ఎక్కలేదు. రహీం గారు 8 తర్వాత ఎక్కారు. సరిగ్గా 32 నిమిషాల తేడాలో మరి ఆయన విమానం ల్యాండ్ కాబోతూ క్రాష్ గురైంది. అందులో ఉన్న ఆరుగురు అంటే ఆయనతో పాటు 3 సెక్యూరిటీ గార్డులు, ఇద్దరేమో మన పైలట్లు, కో పైలట్, పైలట్ ఇద్దరు, మొత్తం 6 వరకు దుర్మరణం చెందారు. ఇది చాలా విషాదకరమైన వార్త. అందుకని విషాదంలో ఇట్లాంటి రాజకీయాలు చేయడం మీరు ఇంతకుముందు చెప్పింది కరెక్ట్. అది నేను నిన్నటి నుంచి సరిగ్గా మన ప్రోగ్రాం కాగానే 9:30 నుంచి ఒక దాదాపు 7-8 టీవీలో ఉన్నాను. మినిట్ టు మినిట్ మనకు అధికారులు ఇచ్చిన సమాచారాన్ని దాన్ని ఆసరా చేసుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా చూసుకుంటే ఈ ఈ విషాదానికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే మనకు ఇట్లాంటి విమానాల ప్రమాదాల్లో 3 ఉంటాయి. ఒకటి మానవ తప్పిదము, రెండోది సాంకేతిక లోపం, మూడోది వాతావరణం. నా ఉద్దేశం ఇక్కడైతే వాతావరణం ఉంది అంటున్నారు. పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలు కూడా నిన్న డీజీసీఏ కొంత బయట పెట్టింది. ఇంకా విచారణ జరుగుతుంది. బ్లాక్ బాక్స్ దొరికితే పూర్తి వివరాలు వస్తాయి. ఎందుకంటే ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది, ఎట్లా వాళ్ళు ఏటీసీకి ఎట్లాంటి సమాచారం ఇచ్చారు, పైలట్ ఏం మాట్లాడారు, లేకుంటే వీళ్ళందరూ ఏం మాట్లాడారు అనే ముచ్చట తెలుస్తుంది మనకు. కానీ తెలిసిన లోపట్నే అనవసరంగా అభండాలు పట్టగాల్చి మీద వేయడం, ప్రభుత్వాల మీద బదనం చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అట్లాగే అజాత శత్రువైన అజిత్ పవార్ గారు అద్భుతమైన నాయకుడు. 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, దాంతో పాటు 23 ఏళ్లకి ఆయన జీవితాన్ని, రాజకీయ జీవితం మొదలుపెట్టారు. మొట్టమొదటి ఆయన 23 ఏళ్ల వయసులోనే ఆయన సహకార చక్కెర కర్మాగారానికి డైరెక్టర్ గా, ఆ తర్వాత సహకార రంగంలో 2-3 పదవులు చేసి 91లో మొట్టమొదటిసారి బారామతి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వరుసగా 6 నెలల లోపటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అట్లాగే వరుసగా 8 సార్లు ఇప్పటి వరకు అదే బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన విశేష సేవలు అందించారు. దాంతో పాటు బాబాయ్ అబ్బాయి అన్నట్టు ఎవరైతే మనకు శరద్ పవార్ గారు ఉన్నారో వారి పెద్ద తండ్రి గారు, అంటే శరద్ పవార్ గారు మరాఠా యోధుడు. మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించుకునేవాడు. రకంగా చెప్పారంటే మరాఠా యోధుడే కాకుండా రాజకీయాల్లో తలపడిన వ్యక్తి. ఆయన క్యాన్సర్ వచ్చి కూడా ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళ నుంచి అట్లాగే అదే దృఢచిత్తంతో ఉన్నాడు. ఆయన శిష్యరికంలో, అంటే పెద్దనాన్న శిష్యరికంలో ఆయన రాజకీయాలు మొదలైనవి. ఆ రాజకీయాలలో తలపడిన ఆయనను కూడా ఎదిరించి ఆయన ఏం చేశారంటే పెద్ద ఎత్తున వ్యతిరేకించి పార్టీని కూడా చీల్చారు. ఈ మధ్యన చూసాం మనం. ఏది ఠాకరే పార్టీలు ఏదైతే మన శివసేన ఎట్లా చీలిపోయిందో ఎన్సీపీ కూడా చీలిపోయింది. ఎన్సీపీ కూడా ఏర్పడే క్రమం చూసుకుంటే రహీం గారు, మనకు ఎన్సీపీ ఏర్పడే క్రమం చూసుకుంటే కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ శరద్ పవార్, అట్లాగే పిఎస్ సంగ్మా విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. అందులో కూడా కీలక పాత్ర వహించి పెదనాన్నకు అండగా తెలిసి రాజకీయాల్లో మొన్నటి వరకు పార్టీ చీలిపోయేదాకా రాజకీయాలలో పూర్తిగా పెదనాన్నకు సహకరించారు. ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అయితే 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మొన్నటికి మొన్న ఇప్పుడేమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు కూడా పోయిన మహారాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో మళ్ళీ 3 రోజులే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రధాన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పదవి, ఈయన పదవి 3 రోజులే ఉన్నది, పోయింది. తర్వాత మళ్ళీ సరే ఉప ముఖ్యమంత్రి పనిచేశారు. ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో కూడా పనిచేశారు. ఇట్లా
6-7 ప్రధానమైన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకటే ఒక ఆయన నెరవేరని కాలం ఏంటంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం. ఆయన పెదనాన్న ఉన్నన్ని రోజులు సాధ్యం కాలేదు. నిజంగా చెప్పాలి. పెదనాన్న ఉండడం వల్ల కూడా ఒక రకంగా ఆయన ఒక ప్రతిబంధకంగా మారిందంటున్నాను నేను. అజాత శత్రువు ఇప్పటికి కూడా ఆయన నాయకత్వంలో బారామతి నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇక్కడ రెండో విషయం కూడా మనం గమనించాలి. ప్రమాదానికి కారణం నేను చెప్పిన మంచు పడడం దాంతో పాటు అక్కడ ఏటీసీ సెంటర్ నుంచి ఆ సంబంధాలు దిగిపోవడానికి ప్రధానమైన కారణం సాంకేతిక లోపం కూడా అంటున్నాను నేను. ఎందుకంటే బారామతి ఎయిర్పోర్ట్ సాధారణ ఎయిర్పోర్ట్ కాదు. జనరల్ ప్రయాణికులు రోజువారీ చేరవలసిన ఎయిర్పోర్ట్ అంతకంటే కాదు. అది కేవలం ఇట్లాంటి హెలికాప్టర్లు లేకుంటే చిన్న విమానాలు ఆపుకోవడానికి అడ్డాగా ఉంటుంది. మన జనరల్ గా మన సామాన్య ప్రజలకు అర్థం కావాలని చెప్పాలంటే మన క్యాబులు బుక్ చేసుకున్నట్టే ప్రైవేట్ విమానాలను చిన్న విమానాలను బుక్ చేసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే మనకు ప్రధాన విమానాల్లో ప్రయాణం చేయాలంటే దానికి షెడ్యూల్ ఉంటుంది, టైం ఉంటుంది. 2 గంటల ముందు పోవాలి, తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కనుక దూరంగా దిగాలి. కనుక చిన్న చిన్న విమానాశ్రయాలు కట్టడమే దీనికోసం. ఒక రకంగా చెప్పాలంటే పూణె, బొంబాయి మీద భారం పడకుండా బారామతిలో విమానాశ్రయం చాలా రోజులు నడుస్తున్నది. ఈ విమానం కూడా 16 సంవత్సరాల సర్వీస్ చేస్తున్న విమానం. అట్లాగే ఇట్లాంటి సెలబ్రిటీస్ లేకుంటే రాజకీయ నాయకులు ప్రధాన విఐపీలు మన ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సీనియర్ మన పైలట్లను వేస్తారు. అట్లే జరిగింది అంటున్నారు. అక్కడ లోపం ఏం లేదు అంటున్నారు. కానీ ఏమైందంటే బారామతి విమానాశ్రయంలో నైట్ విజన్ ఉన్న కెమెరాలు లేకపోవచ్చు. అట్లానే పొద్దున పూట మంచు పడ్డం వల్ల ఆ మంచులో రన్వే కనపడలేదు. కొంచెం ఇప్పుడు ప్రాథమిక నివేదిక ప్రకారం ఏంటంటే రన్వే కనపడకపోవడం, ఆ రన్వే పక్కనే ఇంకో సిమెంట్ రోడ్ ఉండడం. సిమెంట్ రోడ్డే రన్వేగా భావించి పైలట్ అక్కడ దించే ప్రయత్నం చేసినట్టు అప్పటికే పొరపాటును గ్రహించి పైకి దిలేపే క్రమంలోనే క్రాష్ అయింది అంటున్నారు. అందుకనే మనకు బాంబేకు అట్లాగే పూణే లాంటి అంతర్జాతీయ జాతీయ విమానాశ్రయాలకు ఉన్న ఏర్పాట్లు లేకపోవడం కూడా ఇక్కడ వీళ్ళకి శాపమైంది. ఇంకొక పాట కూడా నేను పొద్దున్న నుంచి చెప్తున్నాను ఏంటంటే ఇంకొక జాగ్రత్త తీసుకోలేదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం జనరల్ గా మనం డీజిల్ కార్లు అయితే ఇప్పుడు కొంచెం ఆధునికంగా వచ్చినాయి, కానీ గతంలో ఒక 15 రోజులు నడిపించకపోతే అది స్టార్ట్ కాకపోయింది. మరి అప్పుడు చిన్న విమానం రోజు అద్దెకు తీసుకునే వాళ్ళు ఉంటారు. మన దగ్గర చిరంజీవి చాలా మంది సెలబ్రిటీస్ కు చిన్న విమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు బేగంపేట విమానాశ్రయంలో ఆపుకుంటారు. అంటే ప్రతిరోజు పైలట్ అన్ని రకాలుగా పరీక్షలు చేస్తుంటారు. దానికి అవసరమైన ఫీజు బిల్లు చెల్లిస్తుంటారు. ఎప్పుడో ఒకసారి వాడుకునే దాన్ని కూడా అంత జాగ్రత్తగా ఉంటే తప్ప సాధ్యం కాదు. రెండోది మనకు ప్రతిరోజు కాకుండా వారంలో 1-2 రోజులు దాన్ని ఫ్లై చేస్తారు. లేకపోతే అది ఎగరడానికి అనువుగా ఉందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు ఓవర్హాలింగ్ ఎట్లనో ఇది కూడా చేస్తుంటారు. ఈ పరీక్ష జరిగినాయా జరగలేదా, అంటే వెళ్లే ముందు జరిగినాయా జరగలేదా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి రాజకీయ నాయకులు కూడా కొంత ఆలోచించాల్సిందే. పొద్దున పూట ప్రయాణాలు పెట్టుకుంటే ఇప్పుడు ముఖ్యంగా చలికాలం కనుక ఇట్లాంటి మనం మంచు పడ్డం ఇట్లాంటి వల్ల సరిగ్గా రన్వే కనిపించకపోవడం ఇవన్నీ అంటే ల్యాండింగ్ కానీ మనకు టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక వేలాది విమానాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రహీం గారు, కెనడా, అమెరికాలో మంచు తుఫాను వచ్చి వేలాది విమానాలు రద్దయినాయి. పెద్ద విమానాలే రద్దయినాయి, ప్రయాణికుల విమానాలు రద్దయినాయి. అటువంటి అప్పుడు ఎన్నికల ప్రచారం పోతున్నారు. కేవలం 180 కిలోమీటర్లు బాంబే నుంచి తానే మన బారామతి 180 కిలోమీటర్ల దూరం మాత్రమే. మరి చాలా వరకు అంటే మనం ప్రమాదాన్ని ఊహిస్తామా కానీ రోడ్డు మార్గంగా పోతే బాగుండేది. ఇటువంటి అప్పుడు కొంచెం చలికాలం ఇటువంటి వాడిని వాడకపోతే మంచిది అంటున్నారు. అధికారులు కూడా సలహా ఇవ్వాలి. ఇచ్చినా కూడా ఒక్కోసారి రాజకీయ నాయకులు పాటించరు. మా లెక్క మాదే పోమంటారు. చూశాం కదా గతంలో మన రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం అట్టే జరిగింది. అధికారులు వద్దన్నా వినకుండా నేను రచ్చబండకి వెళ్లాల్సిందే, తీసుకెళ్ళండి అంటే పంచభూతాల ఆయన ప్రాణాలు కలిసిపోయినాయి. అట్లా మనకు రాజశేఖర రెడ్డి ఉదాహరణ, సౌందర్య ఉదాహరణ, అట్లా ఒక 10 మంది చెప్పొచ్చు. అట్లాగే ఇటువంటి విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల సంఖ్య శాతం ఎంత తక్కువ ఉందంటే లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న విమానంలో కేవలం 0.0001% మాత్రమే జరుగుతున్నాయి ప్రమాదాలు. అందుకనే అదేందుకు పెద్దగా ఊహించాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి చిన్న విమానాలు మనకు ఏదైతే మనకు రెంట్కి ఇస్తున్నారో అప్పుడు వాళ్ళ నిర్వహణ సంస్థ ఏం చేస్తున్నారో కూడా చూడాలి. ముఖ్యంగా విమానాశ్రయ నిర్వహణ కూడా చాలా బాగుండాలి. రిలయన్స్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ విమానాశ్రయం, బారామతి విమానాశ్రయం రిలయన్స్ వాళ్ళు మన మెయింటైన్ చేస్తున్నారు. డిటిసి వాళ్ళు ఏమో దాన్ని నడుపుతున్నారు. ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ నడుపుతున్నది. ఏ విమానమైనా సరే ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక కొన్నిసార్లు నేను చెప్పాను కదా, జాతస్య మరణం ధ్రువం అన్నట్టు మరి ప్రమాదాలు జరగకుండా నివారించే ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు అనివార్య పరిస్థితులలో కారణాలతో కూడా ప్రమాదం జరగవచ్చు. అజిత్ పవార్ కుటుంబానికి, అంత మంచి నాయకుడిని కోల్పోయిన మహారాష్ట్ర ప్రజలకు మనం సంతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.
ఓకే. రామ్మోహన్ గారు. ఇంకొకటి చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర చర్చకు దారితీసిన అంశం అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే విషయం. ఇది వాస్తవంగా ఇటీవలి కాలంలో ఇలాంటివి ఎందుకు ఈ విధంగా హనీ ట్రాప్కి ఎందుకు గురవుతున్నారు అనేటువంటి వార్త ఒకవైపు అయితే, ఇదంతా కూడా ఫేక్ వీడియోలు అంటూ ఒక పక్క ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు. ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా జనసేన కాదు ఇది కామసేన అయిపోయిందంటూ ఒక పక్క. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ప్రేమ్ గారు ఇప్పుడు ఒకటే కాదు కదా, గతంలో గోరంట్ల మాధవ్ చూశాం కదా మనం. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి రాజకీయాలకు వచ్చి ఎంపీగా ఆయన చేసిన చూసాం. అంటే రెండు పక్కల ఉందంటున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అరవ శ్రీధర్ ఒక్కరే కాదు, అరవ శ్రీధర్ గురించి కూడా జనసేన చర్య తీసుకుంది. ఆయన పార్టీకి దూరంగా ఉండమని, క్రియాశీల రాజకీయాల్లో మేము పక్కన పెడుతున్నాం అని చెప్పింది. ఒక చర్యలు మొదలు పెట్టింది అంటున్నాడు నేను. అట్లాగే ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు, ప్రస్తావించారు కూడా. ఒక ఎమ్మెల్యే అధికారిని మనకు బాగా వేధిస్తే ఆత్మహత్య చేసుకుందని చెప్పి కదా. ఇట్లాగే ఇప్పుడు ఒక మహిళను మోసం చేసి ఎన్నోసార్లు అబార్షన్ చేయించిందని ఇప్పుడు ఈయన మీద ఆరోపణ, అరవ శ్రీధర్ మీద, జనసేన ఎమ్మెల్యే. అంటే జనసేన కూడా గతంలో ఇట్లాంటి పొరపాటు జరిగిన వాళ్ళని పక్కన పెట్టి ప్రయత్నం చేసింది. ఇది రాజకీయంగా కొన్నిసార్లు రెండు రకాలుగా ఉంటుంది. రాజకీయంగా బదనాలు చేయాలని ఉంటుంది, రెండోది వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే చాలా వరకు అధికారులు వేధించడం వల్ల ఎమ్మెల్యేలు ఏ పార్టీ అనకుండా ఒక పార్టీ అనడానికి వీలు లేదు. గతంలో వనజాక్షి అనే ఎంఆర్ఓను దూషించి దాడి చేసిన ప్రభాకర్ చౌదరి చూశాం కదా గతంలో మన తెలుగుదేశం పార్టీ మొదటి విడతల అధికారం ఉన్నప్పుడు. అంటే పార్టీలకు అతీతంగా ఆలోచన చేస్తే ఒకసారి అధికారంకి వచ్చిన తర్వాత మా అంత ధీరు లేరు వీరులు లేరు అని వీళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదు, అధికార పక్ష ఎమ్మెల్యే కాదు, వీళ్ళందరూ కూడా ల్యాండ్, మైను, వైను, శాండ్ వీటి మీదే మొత్తం రాజకీయం జరుగుతున్నది. ఇవాళ దోచుకోవడానికి ఏ దారి దొరికితే ఆ దారి చేస్తున్నారు. అట్లాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి మహిళలను వేధింపులు కానీ ఇట్లాంటి చేస్తున్నారు. ఇది నా ఉద్దేశం ఏంటంటే కేసు రిజిస్టర్ చేయాలి, చట్టం ముందు అందరూ సమానమైన నిరూపించాలి. ఎవరైనా సరే నేరం చేస్తే జైలు కూర్చొని లెక్క పెట్టాల్సిందే అని మనం చేయాల్సిన అవసరం ఉంది. విచారణ జరిపిస్తున్నారు. నిన్ననే మనకు ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది ఏంటంటే ముఖ్యంగా జనసేన, రామసేన అనడానికి ఏదో ఒక ఎత్తిప్రాస గదలాన్ని చేస్తున్నారు. కానీ జనసేన 21 మంది ఎమ్మెల్యేలు ఇట్లయితే లేరు కదా. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వరకు చెప్తున్నారు, మనం అధికారం వచ్చిందని విరవీయొద్దు, ఆహారం మార్చొద్దు, మనకు పద్ధతి మార్చొద్దు, మనం గతంలో ఎట్లా ఉన్నామో అట్లా ఉందామని చెప్తున్నా కూడా వినడం లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద కూడా చాలా సార్లు ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత కూడా కొన్ని సూచనలు సలహాలు, అధికారులు పోయిన తర్వాత సూచనలు సలహాలు చేశారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఏదైనా సరే ఇది ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులు కాదు, బాధ్యత గల ఎమ్మెల్యే అనేది, ఎంపీ అనేది వీళ్ళే అంటున్నాను. గతంలో జరిగింది వీళ్ళు మాట్లాడి, ఇప్పుడు జరిగింది వాళ్ళు మాట్లాడి ఒకరినొకరు వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించుకున్నారు తప్ప ఏం లేదు. ఇది సరైనది కాదంటున్నాను. అరవ శ్రీధర్ చేసిన పని మంచిది కాదని కూడా మనం చెప్పొచ్చు క్లియర్ గా. ఓకే. అయితే రామ్మోహన్ గారు, ఇంకొక తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఇంకొక ప్రధాన అంశం ఏదైతే ఉందో, మొదటి నుంచి ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత సంబంధించిన విషయంలో స్పీకర్ నోటీసులు ఇవ్వటం మనం వింటానే ఉన్నాం. ఈరోజు దానికి సంబంధించినటువంటి నోటీసులు అందుకున్నటువంటి దానం నాగేంద్ర ఈరోజు స్పీకర్ ఎదుట హాజరవ్వనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దానం నాగేంద్ర యొక్క మాటలు ఇప్పుడు చాలా అంటే హాస్యాస్పదం కాదు, కానీ చెప్పేటువంటి మాటల ధోరణిలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అలా అనుకుంటున్నారంట. ఏమని, కాంగ్రెస్లో చేరాను అని వాళ్ళు అనుకుంటున్నారంట. ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారంట. వాళ్ళు అలా అనుకోవటంలో వాళ్ళ తప్పది. అదే నేను స్పీకర్కి సంబంధించినటువంటి విషయాన్ని వివరంగా చెప్తానంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎట్లా ఉందంటే శ్రీధర్ గారు, నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటారండి స్పష్టంగా. అంతే కదా. అంటే స్పష్టంగా దొరికిన దొంగ, నేను దొంగను కాదు వాడే దొంగరు అనే మాట మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోవచ్చు. ఈ మాట అంటున్నాను. గౌరవం ఎమ్మెల్యే, నాకు గౌరవం ఉన్నది, కానీ ఏమంటున్నానంటే ఒక పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచి మరో పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసి తగుదనమ్మా అని వాళ్ళు నేనే పాత పార్టీలో ఉన్నా అంటే ఎట్లా నమ్ముతారు, ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేల విషయంలో అది న్యాయం జరిగింది అని అంటలేను, కానీ మిగతా ఎమ్మెల్యేల విషయంలో జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత టెక్నికల్ గా బయటపడ్డారు. అంటే నిజంగా చెప్పాలంటే అది కూడా తప్పే. స్పీకర్ ధృతరాష్ట్ర పాత్ర వహిస్తున్నారు అంటారు. ఇక్కడ స్పీకర్ ను అభిశంసించడం కాదు, స్పీకర్ స్థానంలో ఉండి ఒక ట్రిబ్యునల్ కు నాయకత్వం వహిస్తున్న మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వారి మీద చాలా అపారమైన గౌరవం ఉంది. కానీ చూస్తూ వాళ్ళ కళ్ళ ముందరినే వేరే సీట్లలో కూర్చుంటున్నారు, ప్రతిపక్ష సీట్ల నుంచి పోయి అధికార పక్షం వైపు కూర్చుంటున్నారని తెలిసి కళ్ళను చూస్తూ కూడా ధృతరాష్ట్రుడు అంటే పుట్టుగుడ్డి మనకు గాంధారి చేసిన పని చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మొదటి 5గురిని బహాల్ చేశారు. అందులో వాళ్ళకు సాంకేతిక ఏం చూపించారు సాంకేతికంగా అంటే
పెద్ద ఎత్తున ఈ 5 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు జీతాల నుంచి వాళ్ళ డబ్బులు కట్ అవుతున్నాయి కనుక 5గురిని ఇంకో 2 కూడా 2 విడతలుగా వాళ్ళను నేరం చేయలేదు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో సాంకేతికంగా ఉన్నారని చెప్పి చేశారు, చూశాం మనం. ఒకటి. రెండోది ఏంటంటే మిగతా ఇంకా 3 ఉన్నారు. ఒకటే సంజయ్ జైత్యాల ఎమ్మెల్యే, ఆయన కూడా మరి 8 మందిలో కలిసేవాడు, ఆయన కూడా అంతే కదా, కొత్తగా మారిపోయలేదు. కానీ మిగతా 2 ఎమ్మెల్యేల విషయంలో చూసుకుంటే ఒకటేమో కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారి గురించి మనం మాట్లాడాలంటే స్పష్టంగా చెప్పాలి, ఆయన తన కూతురు కోసం మెడలో కండువ వేసుకున్నాడు, కాంగ్రెస్ కండువ. దాంతో పాటు ఆయన ప్రచారం కూడా నా కూతురు పోటీ వేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి ప్రచారం చేసిండు, చూసినాం కదా. మరి ఆయనది వేరే చూడాలి. ఆయన ఎప్పుడైతే 5 ఎమ్మెల్యేలు మొదటి విడత వాళ్ళను అనర్హత వేటు వేయకుండా ఉండడంతో కొత్తగా ధైర్యం వచ్చేసి ఆయన ఏమో బండి అఫిడవిట్ వేశారు. అప్పటిదాకా వేయని వాడు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, 7కు పోయిన తర్వాత నిస్సిగ్గుగా ఈ మాట నారా నాగేంద్ర గారు గతంలో నైతిక విలువలు పాటించిన వాడు. నారా నాగేంద్ర గారు గతంలో చూసుకుంటే 2004లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుందేమో, కాంగ్రెస్ పార్టీకి జీవితంలో రాదేమో అనుకొని అనుమానపడి ఆనాడు 2004 కంటే ముందు తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యే గెలిచిండు, ఆసిఫనగర్ నియోజకవర్గం నుంచి చేసిండు, గెలిచిండు కూడా. గెలిచి ఏమైంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 26 సీట్లే ఉండి ప్రతిపక్ష హోదా కూడా దక్కని, పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు, దక్కని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని ఊహించలే ఆయన. ఊహించకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ దానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు అన్నారు ఏమనంటే, ముదిరేదా నీకు, మంచో చెడ్డను పార్టీ మాని నేను గెలిపించినావు, ఇప్పుడు మళ్ళీ పార్టీ మళ్ళీ మా తగుదనమ్మా అని మా కాంగ్రెస్ పార్టీ తరఫు వస్తే మీరు రాజకీయాలు నాటకం అనుకుంటున్నాం అని చెప్పి ఓడించారు. అప్పుడు కనీసం నైతిక విలువలు పాటించింది కనుక ఆయన నష్టపోయింది. కానీ ఇప్పుడు అందుకనే నిస్సిగ్గుగా నైతిక విలువలు పాటించాల్సిన అవసరం లేదు, నేను ఈ పార్టీలో ఉన్నా అంటున్నాడు. ఎట్లా సమర్థించుకోవడానికి వీలవుతుంది అంటే, ఒక్కవేళ కనుక కడియం శ్రీహరి గారు అట్లాగే దానం నాగేందర్ గారు కూడా ఇదే పార్టీలో ఉన్నారని కనుక తీర్పు కనుక ఈయన చెప్తుంటే, స్పీకర్ చెప్తుంటే, అంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఏం లేదు. అంతకంటే పెద్ద మాట కూడా వాడడానికి నాకు ఇష్టం లేదు కూడా. అందుకనే ఇది సుప్రీంకోర్టు తెగని పంచాయతీ అవుతుంది. ఇవాళ దానం నాగేందర్ గారు ఇచ్చిన సమాధానం ప్రజలందరి ముందు ప్రజలందరినీ అవమానపరిచినట్టే అంటున్నారు. తాను చేసిన పనికి క్షమాపణ చెప్పి ఆటోమేటిక్ గా రాజీనామా చేస్తారని నేను అనుకున్నా. రాజీనామా చేస్తే అయిపోతే ఉప ఎన్నిక వస్తుంది, అప్పుడు గెలిచి చూపించాలి కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా చేయాలి. అట్లాంటి ఇప్పుడు కేవలం వీళ్ళే అంటున్నామా అంటే అది కూడా తప్పే అంటున్నాను. గతంలో అసలు దీనికి ఆద్యురాలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గాయారా సంస్కృతి పెంచిందా కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 2004 నుంచి 2014 వరకు దాదాపు 2 విడతలకు కూడా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్న సందర్భం చూసినాం. వాళ్ళ కేఆర్ శ్రీనివాస్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో స్పీకర్ ఉండేవాడు. ఆయన స్పష్టంగా చెప్పారు ఏమని, అన్నాడు ఈ పార్టీ ఫిరాయింపులను చూస్తూ ధృతరాష్ట్రుని గాని లాగా ఆయన కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ లో చూస్తున్నాం. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన హయాంలో అదే ఫిరాయింపులు జరిగినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అప్పుడు స్పీకర్ గా ఉన్న ఆయన కూడా అదే ప్రవర్తించారు. ఒక 6 నెలల ముందు ఏమనంటే, మీరు రాజీనామా చేయండి అయిపోద్ది అని సురేష్ రెడ్డి గారు చెప్పిన సలహా ఏంటంటే, ఎట్లాగా అనర్హత వేటు పడుతుంది, అనవసరంగా 6 నెలల ముందే ఉంది కదా, పోతే పోయింది, పెన్షన్ కూడా వస్తాయి, అనర్హత వేటు పడితే 6 నెలల దాకా మళ్ళీ పోటీ చేయకుండా అవుతారని చెప్పి స్పీకర్లు కుమ్ముక్కి అయిపోయి రాజకీయం చేస్తున్నారు. అందుకని స్పీకర్ ను అధికారుల మీద సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు చేస్తుంది తప్పిది, మీరు ఏదైతే స్పీకర్ అనుకొని మా ఇమ్యూనిటీ ఉందనుకుంటున్నారు తప్పు, మీరు స్పీకర్ కాదు, ఇక్కడ కేవలం మన ఏమంటారు దాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే, కనుక మీరు తప్పులు చేయకండి ఇచ్చింది. ఇప్పుడైనా సరే కనీసం ఈ 2 సస్పెండ్ చేసి 2 అనర్హత వేటు మీద చేస్తారా, లేకుంటే 2 కూడా అట్లే అంటారా, లేకుంటే మన సంజయ్ గారు ఉన్నాగా జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన మీద ఇంత ఫిరాయింపుల విషయంలో మీరు చూస్తున్నారు కదా. రహీం గారు, జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిన్న కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల్లో మరి జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 21 మంది 21 సార్లు కమిషనర్ మారిండు అంటే అర్థం చేసుకో. 5 ఏళ్ల ఆయన పరిపాలనలో చూస్తే కమిషనర్లు మారిండు, 3 నెలలకు కమిషనర్ ఉండనివ్వలేదు కదా అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే చాలా మంది కాంగ్రెస్ నాయకులు నన్ను కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడతాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా భయపడి వరకు అధిష్టాన వర్గాన్ని తిరగబడతలేరు. చాలా చోట్ల ఈ అంతర్గత కలహాలు ఉన్నాయి. అట్లాగే ఫిరాయింపుదారులు పెత్తనం చేస్తున్నది ఒకటి ఉన్నది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైనా సరే ఇవాళ ఈ ఫిరాయింపుల ఎపిసోడ్ ముగిచే పరిస్థితి లేదనిపిస్తుంది నాకు. ఇది ఇక్కడికి ఆగదు. ఏ తీర్పు వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న మొన్న అనుకుంటున్నారంటే మళ్ళీ సుప్రీంకోర్టు పెడతాం, దీన్ని అనర్హత వేటు వేయకుండా స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తాం అంటున్నారు. కనుక మరొక 3 ఏళ్లు మాత్రమే మిగిలి ఉంది. 3 ఏళ్ళు కూడా లేదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది వీళ్ళ పదవి కాలం. ఈ లోపల మరి
తెగుతుందా? తెగిన పంచాయతీగా నడిచి కోటల చుట్టూ తిరుగుతారా? వీళ్ళు ఇట్లాగే ఎమ్మెల్యేలుగా ఉంటారా? చూడాలి. కాకపోతే దానం నాగేంద్ర గారు హుందాగా రాజీనామా చేసి రేపు వచ్చే ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే అభ్యంతరం ఎవరికి ఉండకపోయేది. ఫిరాయింపుల నుండి పాపం తలా పిడికడు అంటున్నాను. అందరిది కూడా గతంలో బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. తప్పుకు తప్పు, ఒప్పు ఎప్పుడు కాదు. దీనికి పరిష్కారం కూడా ఒకటి ఉంది. రహీం గారు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఫిరాయింపు చట్టంలో గతంలో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆయన కొడుకైన రాహుల్ గాంధీ ఇప్పుడు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు. మొన్నటి మేనిఫెస్టోలో పెట్టారు 2024లో మేము ఫిరాయింపుదారులను అనర్హత వేటు వేయడానికి చట్టం సవరిస్తామని చెప్తున్నారు. సవరించడం మహానుభావం అంటున్నారు. బీజేపీకి కూడా సూచన ఏంటంటే మీరు ఇటువంటి అప్పుడు మీరు ఇంకా చోద్యం చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచి మన స్పీకర్ నుంచి అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఏదైతే ఫిరాయింపు కాగానే ఆటోమేటిక్ గా పదైపోవాలి. అప్పుడు భయంతో ఉంటారు, ఎవరు కూడా ఫిరాయింపు పాల్పడాలి. ఈ మాట Right, right. చేయకుండా ఇట్లాగే Right. ఉంటే బాగుండదు. చట్టంలో మార్పు చేసి పరిష్కారం, శాశ్వత పరిష్కారం చేయాలి తప్ప ఇట్లా ఒక్కొక్క కేసును వేరు పరిశీలించడం కరెక్ట్ కాదు. దానం నాగేందర్ ఈ జవాబు ఏదైతుందో ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే, ఆయన ఎన్నికల నియోజకవర్గ ప్రజల మనకు కూడా ద్రోహం చేసినట్టే.